నమస్తే. ఈరోజు మనం చిన్ముద్ర జ్ఞానముద్ర గురించి తెలుసుకుందాం. ముద్రల్లో హస్తముద్రలో చాలా ముఖ్యమైన ముద్ర ఇది. చూపుడు వేలుని బొటన వేలు చివర మరీ నొక్కకుండా కలిపి ఉంచి మిగతా 3 వేలుని తిన్నగా పెట్టాలి. చూపుడు వేలుని బొటన వేలు చివర కలిపి మిగతా 3 వేలుని తిన్నగా పెడతాం. ఇలా పెట్టి ఇలా మోకాళ్ళ మీద పెట్టుకోవడం. పైవైపు ఆకాశం చూసి వైపు పెడితే దీన్ని జ్ఞానముద్ర అని, అలా కాకుండా భూమిని భూమి వైపు తిప్పి పెడితే దీన్ని చిన్ముద్ర అని అంటాం. కొందరు రివర్స్లో అంటే పైవైపు పెడితే చిన్ముద్ర అని, కింద వైపు పెడితే జ్ఞానముద్ర అని కూడా అంటారు. అది పెద్ద విషయం కాదు. ఈ చిన్ముద్ర జ్ఞానముద్ర ఏం చేస్తాయంటే మనిషిలో యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కుదరడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఆధ్యాత్మిక లాభం ఏంటంటే మనిషిని భగవంతుడితోటి అనుసంధానం చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ధ్యానం చేయడానికి చాలా అతి సులభమైన అతి ముఖ్యమైన ముద్ర ఇది. ఏముందండి, ధ్యానం చేయడం కష్టం కాదు కదా. చూడండి, ఇదిగోండి ఇలా చిన్ముద్ర దీంట్లో పెట్టి కనీసం రోజుకి 40 నిమిషాలు చేయగలిగితే మంచిది. పొద్దున్న 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, లేదా పొద్దున్న 10 నిమిషాలు, పొద్దున్న 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, లేదా కనీసం మొదలు పెట్టడానికి ఒక 5 నిమిషాలు చేసినా చాలు. సో ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని మనకు నచ్చిన మంత్రం కానీ జపం కానీ లేదా ఒక రూపం కానీ ఏదో చూసుకుంటూ అలా కళ్ళు మూసుకుని కూర్చోవడం. సాధన చేస్తారని